అడుగడుగున ఆయనకు నీరాజనాలు. ఆయన తమ ప్రాంతాలకు వస్తున్నారని తెలియడంతో చిన్న పెద్ద తేడా లేకుండా భారీగా తరలివస్తున్న జనసంద్రాలు. ఇవి తాజాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కనిపిస్తున్న దృశ్యాలు. మరో 30 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే సిద్ధం సభలతో తన మార్కేంటో టీజర్ చూపించిన సీఎం బస్సు యాత్రలతో ఎన్నికల్లో ఎలాంటి తుఫాన్ సృష్టించబోతున్నాడో ప్రతిపక్షాలకు 70mm సినిమా చూపిస్తున్నాడు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సీఎం జగన్ తన అమ్ముల పొదలోని అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. సిద్ధం సభల ద్వారా తన సత్తా చూపించిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో బ్రహ్మోత్సవాన్ని వదిలారు. బస్సు యాత్రల్లో ఆయనకు ప్రతి గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఘన స్వాగతం పలుకుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికే తాము వచ్చే ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఓడిపోతామా అని లెక్కలు వేసుకుంటున్నాయి. సరిగ్గా 3 నెలల క్రితం వరకు ఎన్నికల్లో వైసీపీ కూటమి మధ్య పోరు హోరాహోరీ తప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు లెక్కలు కట్టారు. ఎప్పుడైతే సిద్ధం సభలు డైనమైట్లా పేలాయో ఇక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని ప్రతిపక్షాలతో పాటు ప్రజలకు అర్థమైంది. ఇప్పటికే సీమలో పూర్తయిన బస్సు యాత్రను చూస్తుంటే 2019 సీన్ రిపీట్ అవుతుందని పలువురు బలంగా నమ్ముతున్నారు. 52 అసెంబ్లీ సీట్లు ఉన్న సీమలో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని గంటాబద్ధంగా చెబుతున్నారు. ఇక మరోవైపు నెల్లూరులో సైతం పలువురు నేతలు పార్టీని వీడినప్పటికీ అవన్నీ తామరాకు మీద నీటి చుక్కల్లాంటివని, పార్టీకి ఏ విధమైన నష్టాన్ని చేయవని కేడర్ ధీమా వ్యక్తం చేస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 1,20,000 మందితో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చేపట్టారు. రాష్ట్రంలోనే కాదు దేశం చరిత్రలోనే ఇదొక రికార్డు. ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిన ఘనత మరే సీఎంకు లేదు. అంతేకాదు 6,100 కానిస్టేబుళ్లు, 173 గ్రూప్ 1, 897 గ్రూప్ 2 పోస్టులతో పాటు వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించిన ఘనత ఒక్క సీఎం జగన్కు తప్ప మరెవరికీ సాధ్యం కాలేదు. వాలంటీర్లకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు వారంతా రాజీనామాలు చేసి బహిరంగంగానే జగనన్నకు ప్రచారం చేస్తున్నారు. దీంతో పలువురు కూటమి నేతలు డిపాజిట్లైనా దక్కించుకుందామని తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. Please subscribe .news.